మన సమాజంలో పిల్లలకు ఎటువంటి లోపాలు ఉండకూడదని గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రారంభ జోక్యం కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సర్వే చేయడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ సమాజంలో భావితరాల పౌరులు ప్రతి ఒక్కరూ ఎటువంటి లోపాలు లేకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ దశలో గౌరవనీయ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలోనూ డిఈఐసి సెంటర్లను ప్రారంభించడం జరిగిందన్నారు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డిఎంఎండ్హెచ్ఓ, జిల్లా లీగల్ అథారిటీ సెక్రటరీ, మండల సెక్రటరీ వారందరితో కలిసి ఒక టీమ్గా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాకు ఈ టీములను పర్యవేక్షణ నిమిత్తం పంపి వారి ద్వారా అక్కడ ఎవరైనా దివ్యాంగుల పిల్లలు ఉన్నట్లయితే సంబంధించిన వ్యక్తుల సమాచారాన్ని వెంటనే తెలుసుకుని తక్షణ చర్యలు చేపట్టడం, దివ్యాంగుల పిల్లలను గుర్తించడం జరుగుతుందని ఆమె అన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ సొసైటీ కింద ఉన్న తూర్పుగోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలకు సంబంధించి ప్రాంతాలలో నమోదైన కేసులు రెఫరెన్స్గా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న డిఏఐసి కేంద్రాన్ని సందర్శించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఎవరైనా తల్లిదండ్రులు చిన్నారులను, దివ్యాంగులను ఇంటి వద్దనే ఉంచుకుని పనికి వెళ్లే తల్లిదండ్రులను గుర్తించి అట్టివారిని తాము ప్రభుత్వ వాహనాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా కోరారు. బాధితులు ఎవరైనా ఉంటే తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో చిన్నారుల వైద్య సేవలు అందించే విభాగాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో సమయాన్ని పంచుకున్నారు. వైద్య అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎస్కే జానీబాషా, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి కె విజయకుమారి, డిఈఐసి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి హరిచంద్ర ప్రసాద్, పిల్లల వైద్యురాలు డాక్టర్ ఇంద్రజ, డిఈఐసి గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా డిఏఎస్ సెంటర్స్కి మా వాళ్ళన్ని విజిట్ చేసి కేసెస్ రిఫర్ అవుతున్నాయా, రిఫర్ అయిన కేసెస్ని ఫాలో అప్ యాక్షన్ ఉందా, అలాగే చిల్డ్రన్ కానీ ఎవరైనా విత్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉంచేసి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళిపోయినా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నా కానీ వీళ్ళు వెళ్ళి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ కింద 60,000 రూపీస్ పర్ మంత్ హైర్ చేసుకునే వెహికల్ పిల్లల్ని వాళ్ళు ఎలాగో హాస్పిటల్కి తీసుకురారని చెప్పి వాళ్ళని ఆ వెహికల్లో తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేసే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయన్నారు. ఇక్కడ చూసిన రిజిస్టర్స్ ప్రకారము పర్ డే 50 to 60 చిల్డ్రన్ని ఈ సెంటర్కి రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ అన్నీ ఉన్నారు. అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని ఆటిజం ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళని సెపరేట్ చేసి రెగ్యులర్ స్కూల్స్లో జాయిన్ చేశామని చెప్పారు. నిజంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అండ్ వాళ్ళ టీము కమెండబుల్ సర్వీసెస్ అయితే అందిస్తున్నారు. వాళ్ళ సర్వీసెస్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరవలసిందే. అలాగే మనకి హెల్దీ సొసైటీ రావాలంటే ఇదే మనకి ఈ స్కీమ్స్ని కానీ ఈ ట్రీట్మెంట్స్ని కానీ కంటిన్యూ చేసి అందరూ కూడా పౌరులందరూ కూడా ఎలాంటి ఆరోగ్య లోపాలు లేకుండా ఎర్లీ స్టేజ్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి సరైన ట్రీట్మెంట్ అందించే విధంగా అందరూ కూడా సహకరించాలి. అలాగే పబ్లిక్లో కూడా ఎవరైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మీ దగ్గరలో ఉన్న ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ కానివ్వండి, పారాలీగల్ వాలంటీర్స్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించండి. వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించేలాగా మేము కావాల్సిన స్టెప్స్ మేము తీసుకుంటాము. అలాగే ఇక్కడ డిఐసి సెంటర్ని ఇంత బాగా రన్ చేస్తూ మంచి సర్వీసెస్ ఇస్తున్నట్టు అటువంటి డాక్టర్స్, నర్సెస్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అఫీషియల్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.